హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పించింది. Y+ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎంపీ బరిలో ఉన్న మాధవీలతకు ప్రమాదమనే కారణంతో భద్రతను ఇచ్చింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది పహారా కాయనున్నారు. 6 సిఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, 5 గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. అసదుద్దీన్పై హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మాధవీలత. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పించడానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఆవిడ అభ్యర్థించారా లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకు బీజేపీ అభ్యర్థికి? ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆవిడ బీజేపీలో అంత యాక్టివ్గా లేరు. అవుట్ ఆఫ్ బ్లూస్ ఆవిడకు టికెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా అసదుద్దీన్ ఓవైసీ. అఫ్కోర్స్ కొంచెం సెన్సిటివ్ ప్రాంతం హైదరాబాద్ పార్లమెంట్ ఏరియా. ఏంటి కారణం ఏంటి Y+ సెక్యూరిటీ ఇవ్వడానికి? ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనప్పటి నుంచే కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అన్ని కూడా చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఆమెకి డిక్లేర్ అయిన తర్వాత బెదిరింపులు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో తిరగాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆమె ఈ ఎలక్షన్ కమిషన్ తో పాటు బీజేపీ నాయకత్వానికి, అగ్రనాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా తనకి సెక్యూరిటీ కావాలని చెప్పేసి కోరడంతో ఆమెకు Y+ సెక్యూరిటీ కేటాయిస్తూ సిఆర్పిఎఫ్ మొత్తం కేంద్ర బలగాలకు సంబంధించిన సిఆర్పిఎఫ్ వాళ్ళతోనే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక ఆమెకు Y+ సెక్యూరిటీ కూడా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతుంది. ఓల్డ్ సిటీలో ముఖ్యంగా ఎంఐఎం కి సంబంధించిన కార్యకర్తలు, అక్కడ ఉండే కొంతమంది నాయకుల నుంచి బెదిరింపులు రావడం, తిరగనివ్వమని చెప్పేసి ఆమెని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆమె ముందు జాగ్రత్తలో భాగంగా తనకి భద్రత పెంచాలి, తన ఇంటి వద్ద అదేవిధంగా తనకు ప్రచారానికి వెళ్లే సమయంలో కూడా కావాల్సి ఉంటుందని చెప్పేసి ఆమె కోరడంతో ఆమెకి Y+ సెక్యూరిటీని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈమె హిందూ సంబంధించిన కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ తరచూ మీడియాలో కూడా ఉండడంతో ఆమె పైన అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందు జాగ్రత్తలో భాగంగానే ఆమెకి Y+ సెక్యూరిటీ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. Y+ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎంతమంది ఉంటారు? ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తుంటారు? Y+ సెక్యూరిటీ జెడ్కి అంటే అత్యంత విఐపీలకి Y+ సెక్యూరిటీ ఇస్తుంటారు. గతంలో ఈటెల రాజేందర్ కూడా ఆయనకి ప్రాణహాని ఉంది, ఇక్కడ తెలంగాణ పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పిన సమయంలో ఈటెల రాజేందర్ కూడా Y+ సెక్యూరిటీ కేటాయించడం జరిగింది. ఇప్పుడు మాధవీలతకి కేటాయించారు. Y+ సెక్యూరిటీలో దాదాపు 22 మంది ఉంటారు. అందులో షిఫ్ట్ లో 11 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఇక్కడ ఎవరైతే ఎంపీగా అభ్యర్థులు ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, ఎలక్షన్ కమిషన్ కి అభ్యర్థి పెడితే ఒక గన్మెన్ ని ఇస్తారు. కానీ ఇప్పుడు ఆమె ఓవైసీ మీద పోటీ చేస్తుంది. ఓల్డ్ సిటీ మొత్తం హైదరాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా ఉంది కాబట్టి ఆమెకు Y+ సెక్యూరిటీ కావాలని కోరడంతో ఈ ఎలక్షన్ల వరకు ఆమెకి Y+ సెక్యూరిటీ ఉంటుంది. దాదాపు 22 మంది సిఆర్పిఎఫ్ బృందం ఆమెకి షిఫ్ట్ వైజ్ గా 11 మంది ఎప్పుడు షిఫ్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 24 అవర్స్ ఒక షిఫ్ట్, అదేవిధంగా మళ్ళీ 24 అవర్స్ తర్వాత మరో 11 మంది Y+ సెక్యూరిటీలో ఉంటారు. ఎవరికైనా ఉందా మన 2 స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, లేదంటే కొంచెం వివాదాస్పదంగా ఉండే వ్యక్తులకు ఎవరికైనా సెక్యూరిటీ ఉందా? Y+ సెక్యూరిటీ అనేది ఈటెల రాజేందర్కి ఉంది అది గతంలో. ఇప్పుడు మళ్ళీ ఆయన తీసేశారు. నార్మల్ సెక్యూరిటీ ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఇక్కడ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆయనని పట్టించుకోవట్లేదు, తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలుపుకోవడంతో కేంద్రం ఇంటెలిజెన్స్ విభాగం ఇక్కడ డీజీపీకి ఆదేశించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రిపోర్ట్ ఆధారంగా ఈటెల రాజేందర్కి Y+ సెక్యూరిటీ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు Y+ లేదు, 2+2 సెక్యూరిటీ కొనసాగుతుంది. ఇప్పుడు మాధవీలతకే ఇచ్చారు. అయితే గతంలో బండి సంజయ్ కూడా Y+ సెక్యూరిటీ కోరినప్పటికీ కూడా అప్పుడు కేటాయించలేదు. దానికి సంబంధించి ఆయన పైన దాడులు జరిగే అవకాశం ఉంది, అగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నాడు అన్న టైంలో కూడా బండి సంజయ్కి మాత్రం కేటాయించలేదు. కానీ ఇప్పుడు మాధవీలత అసదుద్దీన్ ఓవైసీ పైన పోటీ చేస్తుంది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆమె బీజేపీ అభ్యర్థిగా ఉంది కాబట్టి దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆమె విజ్ఞప్తి మేరకి సెక్యూరిటీ కేటాయించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ దట్, సురేష్.